హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ విత్ టెక్. మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు రోజులో ఎన్నిసార్లు ఏఐని యూజ్ చేస్తున్నారో మీకు తెలుసా? నేనైతే ఏ యూజ్ చేయను అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మీరు తెలియకుండానే రోజుకి చాలాసార్లు ఏఐని యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు నచ్చే వీడియోస్ సర్చ్ చేయడం, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ చూపించడం, అమెజాన్లో ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం, ఇవన్నీ ఏఐ వల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించి డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అంటారు. ఇంకొంతమంది ఏఐ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తారు. అసలు మరి ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక సింపుల్గా కన్సల్టేట్గా మనం నేర్చుకున్నాం ఏఐ గురించి. సింపుల్గా చెప్పాలంటే మనుషులు ఎలా థింక్ చేస్తారో, ఎలా నేర్చుకుంటారో, డిసిషన్స్ ఎలా తీసుకుంటారో, ఎలాంటి పనులు కంప్యూటర్స్ చేయగలిగే టెక్నాలజీని ఏఐ అంటారు. ఎగ్జాంపుల్కి చాట్ జీపీటీని తీసుకుందాం. మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. లెటర్ రాయమంటే రాస్తుంది, లేదంటే కోడ్ రాయమంటే రాస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఏ మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నుండి నేర్చుకునింది. అసలు ఎలా హ్యూమన్స్ ఎవాల్వ్ అవుతున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అని చెప్పేసి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని బేస్ చేసుకొని అది ఎవాల్వ్ అయింది, వాటి ఆన్సర్స్ అన్నిటికి కనుక్కొని. కానీ ఏ అనేది చాట్ జీపీటీ స్టార్ట్ అవ్వలేదు, చాలా ఇయర్స్ నుంచే మన లైఫ్లో ఉంటుంది. లెట్స్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు ఫేస్ దగ్గర ఫోన్ పెడతారు. ఫోన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ అన్లాక్ అవుతుంది. అది ఏఐ ద్వారానే అవుతుంది కదా. అది ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. లెట్స్ సే గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది. గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తారు కదా మీరు ఎవరైనా. సో అది ఒక ట్రాన్స్లేటర్, అదొక టైప్ ఆఫ్ ఏఐ. లెట్స్ సే ఒక నెట్ఫ్లిక్స్లో ఆర్ యూట్యూబ్లో మీకు రికమెండేషన్స్ వస్తుంటాయి కదా. అంటే మీ మైండ్ సెట్ని బట్టి, మీరు చూసే వీడియోస్ని బట్టి అవి వస్తాయి వీడియోస్ అనేది. అది ఒక టైప్ ఆఫ్ ఏఐ. ఆల్రెడీ మన ఏఐ అనేది మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ అడిగే సెషన్ ఒకటే, ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా? నా ఒపీనియన్ ఏంటంటే ఏఐ మీ జాబ్ని డైరెక్ట్గా ఎప్పుడు రీప్లేస్ చేయదు. కానీ ఏఐ యూజ్ చేయడం వల్ల ఏఐ యూజ్ చేసిన తెలిసిన పర్సన్ ఉంటాడు కదా, అతను మాత్రం తెలియని పర్సన్ రీప్లేస్ చేయొచ్చు ఈజీగా. ఎగ్జాంపుల్కి ఒక ఎంప్లాయీ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి 3 hours తీసుకుంటాడు. ఏఐ టూల్స్ని యూజ్ చేసే పర్సన్ ఉంటాడు కదా ఎంప్లాయీ, అదే పని 30 minutesలో కంప్లీట్ చేసుకొని తన వర్క్ని ఫాస్ట్ చేసుకుంటాడు, బెటర్ చేసుకుంటాడు. కంపెనీ ఎవరిని ప్రిఫర్ చేసేది? ఆబ్వియస్లీ ఫాస్ట్గా వర్క్ చేసే అతన్నే చూస్ చేసుకుంటుంది. అందుకని ఏఐని ఫియర్గా ఫీల్ అవ్వకుండా ఏఐని ఫ్రెండ్ లాగా యూస్ చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏఐ వల్ల ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. లైక్ కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంకా కస్టమర్ సపోర్ట్ అండ్ ఫ్రీలాన్సింగ్ అనేవి ఇంకా బెటర్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్లోకి ఏఐ వచ్చేసింది. నేను ఐటీ ఫీల్డ్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో మా ఫీల్డ్లో ఎక్కువ ఏఐ టూల్స్ని వాళ్ళ ప్రొడక్టివిటీ కోసం, చాలా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యూస్ చేస్తారు. లెట్స్ సే ముందు 1 hour పడిన టాస్క్ ఇప్పుడు 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అందుకే ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే ఏఐ బేసిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ఏఐ నేర్చుకోవడానికి కోడింగ్ రావాల్సిన అవసరం అసలు లేదు. మీరు బిగినర్ అయినా పర్లేదు. లెట్స్ సే చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, లేదంటే క్లౌడ్ కానీ, ఇలాంటి టూల్స్ స్టార్ట్ చేయొచ్చు ఇనిషియల్గా. లెట్స్ డైలీ ఒక 20 to 30 minutes ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కొన్ని వీక్స్లో అలానే ఏఐని యూస్ చేయడం, ఎలా యూస్ చేయాలో ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. ఫైనల్గా ఒకటే చెప్తాను, ఏఐ అనేది ఫ్యూచర్. ఏ ఆల్రెడీ ప్రజెంట్ ఉంది. ఏఐ అనేది ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ ప్రజెంట్లో ఉంది మనకు. ఎవరైతే ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటాయి. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఛానల్
కొత్త ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.